అదిగో అప్పుడు చేసేట అఘోర మంత్రాలన్నీ. అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే స్తురుద్రరూపేభ్య అంటూ భక్తి శ్రద్ధలతో మంత్రం అనుష్ఠానం చేస్తూ 6 నెలల పాటు ఉన్నాడు. ఈ 6 నెలలు అర్జునుడు కేవలం పిడికెడు బూడిద, రాలిన ఆకులు, ఏవో నేల మీద పడిన పళ్ళు తప్ప వండుకున్న ఆహారం తినలేదు, వండిన అన్నం తినలేదు, కూరగాయలు తినలేదు, ఇంకోటి తినలేదు. అపక్వాహారంతో ఆయన కఠోర తపస్సు చేశాడు. 6 నెలల తపస్సు పూర్తయింది. తపస్సు పూర్తి అవ్వడంతో శివుడు ఈయనని పరీక్షించి తర్వాత అస్త్రం ఇద్దామనుకున్నాడు. ఈ తపస్సుకు మెచ్చుకొని పరీక్షించడం కోసం ఒక కిరాతక రూపంతో వచ్చాడు అక్కడికి. ఓ బోయవాడి రూపంలో వచ్చాడు. బోయవాడిగా ఆయన వస్తే పక్కన బోయగా చెంచితగా అమ్మవారు వచ్చిందిట. స్వామివారు చక్కగా నెత్తి మీద ఉన్న జటాజోటాలు బదులుగా బోయవాడి జుట్టు వేసుకున్నాడు. నెత్తి మీద చుట్టూతా తలపాగా చుట్టుకున్నాడు. చంద్రరేఖ లోపల దాచేసుకున్నాడు. పీకల కింద పెట్టుకున్నాడు. దాన్ని విషం యథాప్రకారంగా కంఠంలో పెట్టుకున్నాడు. జింక చర్మం ధరించాడు. అడ్డంగా పులి చర్మం వేసుకున్నాడు. ఓంకార చేపం ఆయన చేతిలో ఉన్నది. ఆ చేపమే పినాకము అని కూడా పిలువబడుతుంది. ఓం అనే అక్షరమే చేతిలో ధనుస్సుగా పెట్టుకున్నాడు. అందుకే ఓంకార చాపుడు అంటారు. ఆ శివుడి యొక్క ఓంకార చాపానికే మరో పేరు పినాకం. అందుకే పినాకపాణి, పినాకి అని అంటాం. అలా ఆ ధనుస్సు చేత్తో పుచ్చుకున్నాడు వయ్యారంగా. భార్యతో కలిశాడు. అర్జునుడు ఉన్న చోటకి వేట నిమిత్తంతో వచ్చాట. నిజానికి అర్జునుడిని పరీక్షించి వరాలు ఇవ్వాలి, అందుకోసం వస్తున్నాడు ఆయన. ఆ సమయంలో అర్జునుడు యథాప్రకారంగా పంచాగ్నులు పెట్టుకుని ఓం నమ శివాయ అంటూ అఘోర మంత్రం కూడా జపిస్తున్నట్ట. ఆ సమయంలోనే మారేడాకులు వేశాడు. భస్మంతో అభిషేకం చేస్తున్నాడు శివుణ్ణి. ఆ సమయంలో శివుడు చాలా తమాషా కదా, మోకాసురుడు అని ఒకడున్నాడు, రాక్షసుడు. వాడిని పిలిచి, ఒరే నువ్వు పంది రూపంలో వెళ్ళి అర్జునుడు ఆశ్రమం అంతా ధ్వంసం చేయరా, తర్వాత చూసుకుంటానన్నాడు. అర్జునుడు కొట్టాడంటే తిక్కరేగిపోతుంది స్వామి, వాడు చాలా బలవంతుడు కదా అంటే, నీకేం పర్వాలేదు, చావు దెబ్బ తగిలినా నేను రక్షిస్తాను కదా అన్నట్ట. అంతా నీదే భారం స్వామి అన్నాడు. ఎందుకంటే అర్జునుడు చేతి దెబ్బ బాగా తెలుసు వాడికి. ఇదివరకు 1-2 సార్లు దెబ్బలు తినున్నాడు. అందుకని సరే శివుడు ఆజ్ఞాపించాక కాదనలేక ఓ పెద్ద వరాహ రూపంలో బయలుదేరాడు. మంచి గుర్గుర రావం చేస్తోంది ఆ వనవరాహం. ఓ పెద్ద 10-15 ఏనుగుల పొడుగు ఆకారంతో ఉన్నది. కోరలున్నాయి దానికి, పెద్ద ముట్టె ఉన్నది. గుర్గుర రావం చేసింది. అటు దూకింది, ఇటు దూకింది. ఆ వనవరాహం చెట్లని పడగొట్టేసింది. అర్జునుడి ఆశ్రమం ధ్వంసం చేసేసింది. పువ్వులు పడగొట్టేసింది. ఆయన తెచ్చుకున్న తపస్సంబంధ సామగ్రి అంతా పడగొట్టేసింది. అటు ఇటు దూకుతూ ఉంటే పంచాక్షరీ మంత్రం చెయ్యడానికి, అఘోర మంత్రం చెయ్యడానికి అర్జునుడికి రవ్వంత కూడా మనశ్శాంతి లేదట. విసిగిపోయాడు. దిక్కుమాల పంది ఇప్పుడు వచ్చింది ఏమిట్రా బాబు అనుకున్నాడు. ఆ సమయంలోనే శివుడు ఆ పందిని తరువుకుంటూ వచ్చాడు. అర్జునుడు కూడా అదే సమయంలో పందిని కొట్టాలనుకున్నాడు. ఆయన దగ్గర గాంధీవం, ఈయన దగ్గర ఓంకార చాపం. గాంధీవం ఎక్కుపెట్టి ఆయన బాణం వేశాడు. సరిగ్గా పినాకం నుంచి ఈయన బాణం వేశాడు. 2 బాణాలు అటో బాణం ఇటో బాణం వచ్చి పందికి ఎడాపెడా మధ్యలోకి ఎడాపెడా వాయించినట్టు అనమాట. అర్జునుడి దెబ్బకే చస్తాను బాబోయ్ అంటే అర్జునుడి దెబ్బతో పాటు అభవుడి దెబ్బ కూడా. దీర్ఘతర హర నరాసుగ నిర్ఘాత నిపాత జాత నిబిడవ్యధనంతర్ఘోర్ణమానుడగుతును గుర్గుర రావంబుతోడ క్రోడముగులిన్. అత్యంత భయంకరమైన దీర్ఘమైన హరుడి బాణం అంటే శివుడి బాణం, మరో పక్కన నుంచి అర్జునుడి బాణం, 2 బాణాలు వచ్చి డొక్కల్లో తగడంతో ఒక్కసారి ఆ పిడుగుపాటుల వంటి దెబ్బలతోటి హడిలి కింద పడి దీర్ఘమైన పొడవైన శివుడి బాణం, అర్జునుడి బాణం, ఈ 2 కూడా అత్యంత వేగంగా 2 డొక్కల్లో తగలడంతో అది నిర్ఘాతం, పిడుగుల్లాగా తగిలేయబడి, మామూలు దెబ్బలు కాదు, పిడుగులతో కొట్టినట్టు తగిలేసరికి ఆకాశం నుంచి పిడుగు పడితే శరీరం ఏమైపోతుంది, అలాగ ఢామ్మని కింద పడిపోయింది. ఆ బాధ లోపల గిరగిరగిరలాడిపోతూ ఉండగా అంతర్ఘోర్ణమానమొగుతును గింజుకుని లోపలే కొట్టేసుకుని, ఆ తర్వాత గిరగిరగిరగా కొట్టేసుకుని పెద్ద గుర్గుర శబ్దం చేస్తూ కింద కూలిపోయిందంటే భయంకర నాదం అంటారు. ఆ నాదం దెబ్బతో కూలిపోయింది, చచ్చింది. చచ్చి చావుగానే దాని ఆత్మను తీసి మళ్ళీ బతికించి పైన మోకాసురుండి, ఒరే చావు దెబ్బ తింటే తిన్నావు, ఇక మీదటి నీకు శుభం రా అన్నట్టే. నాయన ఇంక నన్ను ఈ జన్మలో ఎప్పుడు అర్జునుడి దగ్గరికి పంపించకు తండ్రోయ్,
ఆ చచ్చే దెబ్బకి నువ్వు బతికిస్తావు, అది వేరే విషయం. ముందు దెబ్బ తినద్దా, దెబ్బ తిన్నాక నువ్వు మందేస్తావు దేవుడా అని పైనుంచే దండం పెట్టుకుని ఈ అర్జునుడికి ఇంకెప్పుడు ఎదురుబడ్ను అని లెంపలేసుకుని వెళ్ళాడు అంటే అర్జునుడి బాణం దెబ్బ ఎలా ఉందో ఆలోచించండి. ఓ పక్కన అర్జునుడు కొడితే నువ్వు పక్కన కొడతావా, పైగా ఎడాపెడ కొడతావా. రోలొచ్చి మధ్యలతో మొరట్టడం అంటే ఏమిటో అనుకునేవాడిని ఇదివరకు. ఇట్నుంచి నువ్వు అట్నుంచి ఆయన ఫెడేలు బాధేశారనుకున్నట్ట. అలా ఉంటాయి అర్జునుడి బాణం దెబ్బలు, శివుడి బాణం దెబ్బలు. అది కింద పడిపోయింది. ఆ నభస్వదుద్భరాంత ఘనఘనాఘనము క్రియన్నన్నాడు. ఆకాశము నుంచి కిందకి ఉరుముతూ పడిపోతున్న పెద్ద ప్రళయకాల మేఘపు గర్జనలాగా, పిడుగులాగా అది పడిపోయింది. అప్పుడు అర్జునుడు దిక్కుమాల పంది పడిపోయి మాయమైపోయింది ఆశ్చర్యం అనుకుని మళ్ళీ జపంలో గడబోతూ ఉంటే స్వామివారు వచ్చారు. ఏమాయ్, నేను పందిని వేటాడుతూ మా ఆవిడతోటి ఇక్కడికి వచ్చా. మా ఆవిడ ఏమండి ఈ పంది పారిపోతుంది, బాణంతో ఆ పందిని కొట్టి మీ మొగతనం నిరూపించుకోండి, మీ పౌరుషం చూపించండి అంది. నా పౌరుషం చూపిస్తాను, ఈ పందిని నేను వేటాడతాను అయి చెంచితా అన్నా అని మా ఆవిడ దగ్గర బస్తీమే సవాళ్ళని పలికి ప్రతిజ్ఞ చేసి పందిని కొడతానని నేనంటే మధ్యలో నువ్వు కూడా బాణంతో కొడతావా? ఇప్పుడు నా ప్రిస్టేజ్ అంతా పెంటపాడు మురుక్కాలలో కలిసిపోయింది. ఒరే దిక్కుమాలాడా, ఎవడవరా నువ్వు, ఇంత మోసం చేస్తావా? తబిసివికాన చావునకు తప్పితి, నువ్వు తపస్సు చేసుకునే ఒక ఋషివి, అందుకే నిన్ను చంపలా, లేకపోతే ఈ బాణంతో నెత్తి మీద కొట్టేవాడిని. అరే ఆశ్చర్యం, అసలు తపస్సు చేసుకునేవాడికి చేతిలో కోదండం ఎందుకు, పక్కన బాణాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకురా? తపస్సు చేసుకోవడానికి నువ్వు అడవికి వచ్చావా లేక వేటాడడానికి వచ్చావా? ఏం వేటాడదామని వచ్చావు? నువ్వు దొంగ యోగివి. చేతిలో పెద్ద తాటి ఎంత విల్లు ధరించినాడవు, జాకిణాంకితము భుజాయుగంబు. తాటి అంత విల్లు ధరించావు. ఈ అల్లెతాడు దెబ్బలతో చేతులు కాయలు కాసిపోయాయి. చేతిలో కర్ర పుచ్చుకుని నెత్తి మీద కొట్టబోతూ శరణు అన్నట్టే వెనకడికి ఎవడో దొంగాడు కర్ర పెట్టి కొట్టబోతావు, కొట్టేది వాడే, పైగా శరణు అంటూ కొడుతున్నట్ట. అలా ఉంది నీ విశేషం, నీ తపస్సు. సరే, నీవు ఏమైతే నాకేం, ఎలా తగులడితే నాకేం, నువ్వు మోసగాడివైతే నాకేం, లేక గొప్పవాడివైతే నాకేం, వేటగాడివైతే నాకేం, పోటుగాడివైతే నాకేం, కానీ మా ఆవిడ దగ్గర నేను చేసిన ప్రతిజ్ఞని పాడు చేశావు గనక ఇప్పుడు నిన్ను శిక్షించాలి. ఎందుకో నిన్ను చూస్తే యుద్ధం చెయ్యాలనిపిస్తున్నది. రా, పందిని పక్క నుంచి కొట్టడం కాదు, ఇప్పుడు నాతో యుద్ధం చేసి నన్ను మెప్పించు. ఏమో నిన్గనినంత నా హృదయమిట్లే యుద్ధముంజేయగా భామా సన్నిధి నుబ్బుచున్నయది. నా భార్య పక్కనుండగా నిన్ను చూసిన వెంటనే యుద్ధం చెయ్యాలనే కోరిక పెరుగుతోంది, దా అన్నట్టు. అబ్బాయి, నేను యుద్ధం చెయ్యను, నాకు శివుడు ఆరాధ్య దేవత, ఆ శివుణ్ణి నేను మెప్పించడం కోసం కఠోర దీక్షతో తపస్సు చేస్తున్నాను. హాయిగా తపస్సు చేసుకుంటూ ఉంటే నా ఆశ్రమం అంతా ఈ పంది పాడు చేస్తోంది. పంది ఆశ్రమం పాడు చేస్తోందనే ఉద్దేశంతో నేను నా ఆశ్రమాన్ని, నా జపాన్ని, నా అగ్నిగుండాన్ని రక్షించుకోవడానికి బాణంతో కొట్టా. నువ్వేదో వేట గేట అంటావు. నాకు ఆ వేట గురించి నాకేం తెలుసు? మీ ఆవిడ నువ్వు ఏం కొట్టుకున్నారో నాకు అనవసరం. ఐ డోంట్ వాంట్. నన్ను విసిగించకు. ఇది మధ్యాహ్న సమయం, నాకు శివలింగార్చనకి వేళ అయిపోతోంది. శివుడికి సమయం తప్పకుండా పూజ చెయ్యాలి. బోయేవాడివి, నీకేం తెలుసురా శివ సంబంధమైనది. మధ్యాహ్నం పూట అఘోర మంత్రాలతో శివుణ్ణి పూజిస్తే శివుడు ప్రసాదించే వరాలు అన్నీ ఇన్ని కావు అంటున్నది శివుడితోటి. శివార్చన కంటే ఎక్కువ లేదు, గెట్అవుట్ అన్నాడు. ఆయన పక్కపక్క నవ్వాడు. రే, ఈ బోడి శివ పూజ ఎక్కడికి పోతుందిలేరా అన్నట్టు ఆయన. శివలింగార్చనమెందుబోయడు, నీ శివలింగార్చన ఎక్కడికి పోతుంది కాసేపట్లో? తపస్సుత్వం మునిందేనుపద్రవము పొందదు. నీ తపస్సు కూడా ఈ కాసేపట్లో ఉపద్రవం పొందదు. యుద్ధం చెయ్యి చూద్దాం. యుద్ధం కూడా అదో తపస్సే. బాణంతో పందిని కొట్టినప్పుడు అనిపించలేదేం ప్రశాంతంగా ఉండాలి, జపం చెయ్యాలని అన్నట్ట. ఇంకా అక్కడి నుంచి ఇద్దరికి మధ్యలో వాదోపదాలు పెరిగాయి. ఇంక వీడు ఎలాగో పోయేటట్లేడని అర్జునుడు తప్పనిసరి లేచాడు. ఏదో పోయేవాడివి కదా, యుద్ధం చేయటం అనవసరం అనుకుంటూ ఉంటే ఎందుకురా రెచ్చిపోతున్నావు, పోతావా రెండు తననా అన్నాడు. చెంచనుచు నన్ను నిప్పట వంచంపగ తోడబోకు. చెంచువాణ్ణని, హీన జాతివాడినని,
నన్ను వంచలేవు, నువ్వు చెంచువాళ్లతో యుద్ధం చేస్తేనేరా నువ్వు మంచివాడు అని అర్థమవుతుంది. ఇదిగో సంగ్రామ అంచలమున నన్ను నిప్పుడు మెచ్చించదవేనప్పుడు నిన్ను శాబాసందున్, నన్ను యుద్ధరంగంలో మెప్పించావనుకో అప్పుడు నేను నిన్ను శహభాష్ అంటాను. ఏమంటావు అనగా, ఆ కోరిక కూడా తీరుస్తాను లేరా, పందిని కొట్టిన బాణాలు ఇంకా చాలా ఉన్నాయి అన్నారు. ఇద్దరు నిలబడ్డారు, ఒకరి మీద ఒకరు బాణాలు వేశారు. ఓంకార గాండి వజ్యాటంకారంబులు నభకటాహము నిల్ శంకర కపికేతన నిరహంకృతి ధ్వనులతో. ఆయన చూస్తే ఓంకార ధనుస్సు పట్టుకున్నాడు, ఈయన చూస్తే గాండివమనే ధనుస్సు పట్టుకున్నాడు. ఈ పినాక ధనుస్సు నుంచి గాండివమనే ధనుస్సు నుంచి అల్లెతాడులా లాగి విడిచిపెడుతూ ఉంటే ఆ తాటి దెబ్బలో ఠంగ్ ఠంగ్ అని కొట్టుకుంటున్నాయట. అది అయ్యా ఏమనుకోకపోతే ఓ విషయం చెబుతాను. ఒక్కోసారి విమర్శించడానికి కాదు కానీ ఈ అజ్ఞానులతోటి విసిగిపోతున్నాను. నిన్నో ఎప్పుడో ఒక ఆయన శివపురాణం చెబుతున్నాడు. ఓంకార గాండివజ్యాటంకారంబులు నభక్కటాహము నిండినంటే ఓంకారం అకార ఉకారం అకార మాత్రలు అంతే, ఆ శబ్దం అక్కడ పుట్టిందని చెబుతున్నాడు ఈ పద్యం చదివి. వాడికో నమస్కారం, వాడి పిల్లి కళ్ళకి మరో నమస్కారం. అసలు ఎందుకు చెప్పకపోతే ఆ పద్యం చదవకపోతే ఇంకోటి ఏమిటి? ఓంకార గాండివజ్యాటంకారం అంటే చంటిపిల్లాడికి తెలుస్తుంది. శివుడి చేతిలో ఉన్నది ఓంకార ధనుస్సు, అర్జునుడి చేతిలో గాండివం ఉన్నది. జా అంటే అల్లెతాడు, అల్లెతాడు అని ఉంటుందిగా, ధనుస్సుకి తాడు ఉంటుంది. ఈ తాడికి బాణం ఎక్కువ పెట్టి ఇలా లాగ్గానే ఈ బాణం వదిలేసిన వెంటనే తాడు ముందుకి వెనక్కి కొట్టుకుంటుంది. ఆ కొట్టుకుంటున్నప్పుడు వచ్చిన దాన్ని టంకారము అంటాం శబ్దం. జ్యాటంకారము అంటే ధనుష్టంకారము, అల్లెతాటి దెబ్బ. ఆ అల్లెతాళ్ళు కూడా మామూలు అల్లెతాళ్ళ, మామూలు ధనుస్సులా? శివుడి చేతిలో ఉన్నది ఓంకార చేపం, అర్జునుడి చేతిలో ఉన్నది గాండివం అనే చేపం. ఈ రెండు చేపముల నుంచి వస్తున్న టంకారం టింగ్ టింగ్ అని ఎడతెరపు లేకుండా మోస్తూ నభక్కటాహము నిండన్, ఆకాశమని ఒక పెద్ద పాత్రంతా నింపేసేయట. ఆకాశం నిండిపోయిందనమాట, అంత శబ్దం పుట్టేసింది. ఆ శబ్దంతో హుంకరించుకుంటూ యుద్ధం చేశారు. ఆశ్చర్యం, అర్జునుడి దగ్గర అమ్ముల పొది ఉన్నది. అమ్ముల పొదిలో ఎన్ని బాణములు తీసినా 4 ఉంటాయి. అక్షయ తూణీరములు అంటారు వాటిని. ఇవాళ మరి ఏమొచ్చిందో తెలియదు. అసలు ఒక్క బాణం లేకుండా పోయింది అందులో. శరథులు విలయవేళ శరథుల వలె అయ్యే అన్నాడు. అందులో ఉన్న బాణాలు ప్రపంచ ప్రళయ కాలంలో మొత్తం జగత్తంతా నాశనం అయిపోయినప్పుడు ఏమీ భూమి లేకుండా ఎలా ఉంటుందో అలా అయిపోయింది. కానీ శివుడి దగ్గర సముద్రంలాగా బాణాలు పెరిగిపోతున్నాయి. అర్జునుడికి మతిపోయింది. ఇదేమిటండి ఇది విచిత్రం, నా బాణములన్నీ మాయమైపోయాయి, తీసే కొద్దీ బాణములు పుట్టాలి. పైగా గురువు గారిచ్చిన మంత్రాలు, శారద్వంతుడు కృపాచార్యుడిచ్చిన మంత్రాలు, ఇవన్నీ అసలు నాకు స్ఫురించటం లేదు, అస్త్రాలు గుర్తు రావడంలా. ఇదేదో విచిత్రంగా ఉంది, ఏదో మాయ జరుగుతోంది ఇక్కడ. నా అంతటి వాడిని కూడా బుట్టలో వేసుకున్న మహామాయ ఏమిటి అనుకుని ఇదిలా లాభం లేదనుకుని బాణములు గుర్తులేక మంత్రములు గుర్తులేక ఉన్న బాణాలు అయిపోయి ఈ గాంధీవం తీసి నెత్తి మీద కొట్టాట శివుడి నెత్తి మీద. గాంధీవం అనే ధనుశక్తిగా బాణములు లేక తుపాకీలో గుళ్ళు అయిపోతే తుపాకీ పెట్టి కొట్టేసేట వెనకడికోవడం. అలాగా ఈ గాంధీవంతో శివుడి నెత్తి మీద ఢామ్మని కొట్టడంతో తల 2గా పగిలి అందులో ఉన్న చంద్రుడు లోపలికి వెళ్ళిపోయాడు, గంగ లోపలికి వెళ్ళిపోయింది. శివుడు తలకై ఢామ్మంది, సగం ఇటు సగం ఇటు 2 వైపులా పగిలి పక్కనున్న పార్వతీదేవి బెబ్బెబ్బే అందట. ఏమిటి స్వామి ఇది చచ్చినంత పని అయిందని. ఒరే నీ అమ్మ కడుపు మాడే ఎంత దెబ్బ కొట్టావురా, నా తలకాయ మీద ఇంతవరకు మా ఆవిడ కూడా ఇంత మొట్టికాయ వేయలేదు, నువ్వు వేసావు అని శివుడు మెచ్చుకుని, పార్వతీదేవికి ఎంతో కోపం వచ్చినా సరే హాస్యం ఆడడానికి కూడా కొట్టలేదు నెత్తి మీద. ఏదో భూలోకంలో అంటే భార్యాభర్తలు అప్పుడప్పుడు మొట్టికాయలు వేసుకుంటూ ఉంటారు అనుకోండి. కానీ ఈ దెబ్బకు నువ్వు కొట్టిన దెబ్బకి తలకాయ బొప్పి కట్టేసింది, పగిలిపోయింది అనుకున్నాడు ఆయన. కొట్టి 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 ఈ అర్జునుడికి ఓ తమాషా జరిగింది. దెబ్బలు కొట్టినప్పుడు పగిలిన తల మళ్ళీ అతుక్కుపోయింది యథాప్రకారం. ఇలా వెంటనే ధనుస్సు పక్కన పెట్టేసి బస్తీ వేసవాళ్ళని చేతులు తరుచుకుని యుద్ధానికి రన్నాడు. మల్ల యుద్ధం చేశాడు, శివుడిని గట్టిగా పట్టాడు. అప్పుడు శివుడు పకపకానవి అసలు రూపం చూపించాడు. చూపించి, నాయనా అద్భుతం రా నీ బలం, అద్భుతం నీ సాహసం, అద్భుతం నీ ధైర్యం,
నీ మంత్ర అనుష్ఠానం గొప్పది, బలం గొప్పది, సాహసం గొప్పది, నీకున్న భక్తి గొప్పది. అఘోర మంత్రం చేసావు. ఈ అఘోర మంత్రంతో పాటు పంచాక్షరి మంత్రం కూడా అనుష్ఠానం చేసావు. ఈ రెండింటితో పాటుగా పంచాగ్నుల మధ్యలో ఉన్నావు. పంచాగ్నులు అంటే అంత తేలికేం కాదు, వాటిని వేళాకోళము చెయ్యక్కర్లా. ఇటీవల కాలంలో ఈ టీవీలో వాళ్ళందరికీ పెచ్చలు బట్టి పంచాగ్ని మధ్యంలో ఎవడన్నా కూర్చుంటే వాడిని కూడా తిట్టడమే. పంచాగ్నుల మధ్యలో కూర్చుంటే పరమ పాపాత్ముడు కూడా గొప్పవాడవుతాడు. సాధువులు కూర్చుంటే, సాధువులందరూ తప్పులు చేస్తే వాళ్ళంతా ఏమో భ్రష్టులేం ఎవరు గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి నేను చెబుతున్నది వేదవాక్కో పురాణం వాక్కో చూడండి. విశ్వామిత్రుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, మేనకు వచ్చింది. ఆయన మేనకా సంగమం చేసినంత మాత్రం చేత ఆయన తపశ్శక్తి ఏమైనా నాశనమైందా, ఆయనకి చెడ్డ పేరు వచ్చిందా? ఇవాళకి కూడా ఆయన గొప్పవాడే. ఆనాడు ఆయన మేనకనే ముట్టుకోకపోతే ఇవాళ అసలు ఈ మొత్తం శకుంతలోపాఖ్యానం లేదు, కౌరవ పాండవుల సమరం లేదు, కృష్ణుడి చరిత్ర లేదు. అలాగే ఎంతోమంది హేమాహేమీలు కారణజన్ములు ఉంటారు. వాళ్ళు ఏదో చిన్నో చెత్తకో చిన్న పొరపాటు చేసినా వాళ్ళు దాన్ని సర్దుకుని వెళ్ళి గొప్పవాళ్ళు అవ్వగలుగుతారు. అలాగని నిరంతరం పొరపాటు చేయమని కాదు అక్కడ ఉద్దేశం. కానీ ప్రతి వ్యక్తిలోనూ ఏదైనా దోషం ఉన్నా సాధువులైతే దోషం సరిదిద్దుకొని తపశ్శక్తిని పెంచుకుంటారు. అజ్ఞానులు అందులో కొట్టుబిట్టాడుతూ చివరికి భ్రష్టులు అవుతారు. ఆ మహానుభావుడు పాంచాలి వల్లభుడు ఇదిగో ఈ మధ్యలో కూర్చుని పంచాగ్రుల మధ్యలో అఘోర మంత్రాలతో పాశుపత మంత్రాలతో చేయటం వల్లే శివుడే ఉన్నాడు. ఆ మంత్ర అనుష్ఠానానికి మెచ్చుకున్నాను, నీకు ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. సరే ఆయన పాశుపతాస్త్రం అడిగాడు, ఇచ్చాడు. అప్పుడు అన్నాడు ఆయన, నాయనా ఒక్క పాశుపతమే కాదు అఘోరాస్త్రము అని ఒక అస్త్రం ఉన్నది, అది నీకు ఇస్తా. అఘోరాస్త్రం అంటే ఏమిటి? మనకెవడైనా శత్రువు ఉంటే మనకి బాగా కోపం తెప్పిస్తే మనం చంపక్కర్లేకుండా శివుడి శూలం అక్కడికి వెళ్ళి వాడిని ముందు పొడి చేస్తుందిట. వాడిని ఏదో రకంగా మారుస్తుంది, మార్చడానికి వీలు కాని వాడిని పడగొడుతుంది. మనకంటే ముందు వెళ్ళి అన్ని రంగములలో మనకి విజయమునే చేకూర్చి పెడుతుంది. దానిని అఘోరాస్త్రం అంటారు. అది అఘోర మంత్ర జపం చేయటం వల్ల అర్జునుడికి ఇచ్చాడు. ఈ అర్జునుడికి ఆ మంత్రం ఇవ్వడం వల్లే అర్జునుడు మహాభారత రంగంలో విజయం పొందాడు, అఘోరాస్త్రం ఉండడం వల్ల. అసలు పాశుపతాస్త్రం అర్జునుడు వాళ్ళ ఒక్క సైంధవ వధలో తప్ప. కానీ అఘోరాస్త్రం ఆయనకి ఎలా సహాయపడింది అంటే, ఓ రోజున మీకు చెబుతాను తమాషా. మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు చచ్చిపోయిన తర్వాత వ్యాసుడు వచ్చాడు అర్జునుడి దగ్గరికి. అప్పుడు అర్జునుడు వేదవ్యాసుడిని భక్తితో నమస్కరించి పూజించి ఇలా ప్రశ్నించాడు, స్వామి నేను యుద్ధం చేస్తున్నాను, యుద్ధం చేసేటప్పుడు నా శత్రువుల్ని చంపడానికి బాణం వెయ్యగానే నా బాణం కంటే ముందు ఒక మనిషి శూలం గుచ్చుకుని వెడుతున్నాడు. కిరణములుల్ల తన్నకేలను దగ్గరపు సోలమూని. కిరణములు బాగా తళతళలాడిపోయి వస్తూ ఉండగా తన చేతిలో ఒక శూలం పుచ్చుకొని ఈ శూలంతో ఒక మహానుభావుడు ముందుకు దూకుతున్నాడు. ఆ మహానుభావుడు ఎవడో నాకు కనపట్ల, కానీ ఆయన చెయ్యి చేతిలో శూలం కనపడుతోంది. నా బాణం అవతల వాడికి తగిలే లోపు ఈ శూలం వెళ్ళి వాడిని పొడి చేస్తోంది. వాడు చచ్చిపడిపోతున్నాడు. వాడు చచ్చిన తర్వాత వాడి శరీరంలో అంతకు పూర్వం ఆయన పొడిచాడే శూలంతో కన్నం, ఆ కన్నంలోకి బాణం తగులుతోంది. అందరూ ఏమనుకుంటున్నారు? అర్జునుడు బాణం కొట్టి చంపాడు అనుకుంటున్నారు. ఇంతకీ నా బాణం దెబ్బక్క చచ్చేది వాడు, ఆ శూలం దెబ్బకి చంపేది వాడెవడో పేరు నాకు వస్తోంది. ఆ కిరణములతో ఉన్న శూలం ఎవరిది, ఆ శూలంతో పొడిచేవాడు ఎవడని అడిగితే అప్పుడు చెప్పాడు వ్యాసుడు, ఇందులో ఉన్న ఈ మంత్రమే, ఈ కథనే మహాభారతంలో కూడా ద్రోణపర్వంలో చెప్పాడు. ఓరి పిచ్చాడా, ఆయనే శివుడురా, అదే అఘోరాస్త్రంరా, ఆ శూలమే. నువ్వు అరణ్యంలో పాశుపతం కోసం తపస్సు చేసినప్పుడు పంచాగ్నుల మధ్యలో కూర్చుని పంచాక్షరీ మంత్రజపం చేశావు. పంచాక్షరీ మంత్రంతో పాటుగా అఘోర మంత్రాలు పఠించావు. ఆ మంత్రముల పఠనమునకు మెచ్చుకున్న పరమేశ్వరుడు నీకు ఈ అస్త్రం ఇచ్చాడు. ఆ అస్త్రం నిన్నెప్పుడూ కాపాడుతుందని చెప్పాడే, అదే ఇది. అంటే నామకే వస్తే యుద్ధం నువ్వు చేసేది, అసలు యుద్ధం అంతా ఆయనే చేస్తున్నాడు. నీకు శత్రువు ఎవడన్నా ఆయనే చంపేస్తున్నాడు, పేరు నీకు తెచ్చి పెడుతున్నాడు అన్నాడు. ఎంత ఆశ్చర్యం చూసారా! ఇది శివుడి యొక్క అపార కరుణ. ఆయన ఆనాడు ఆ శూలంతో పొడిచి అర్జునుడినే కాపాడకపోతే అర్జునుడికి ఇంత పేరు వచ్చేది కాదు. ఇప్పుడు మనకు కూడా ఈ అఘోర మంత్రాలు సాధన చేస్తే మనకి ఈ సృష్టిలో శత్రువు ఉండడు. ఎవడైనా శత్రువు ఉంటే వాడు అంతం చూస్తాడు శివుడు. అంతం అంటే అందరినీ చంపడో, మనస్సు మార్చేస్తాడు. ఈ అఘోర మంత్రం
ఏడాది పాటు చేసినవాడు శత్రువులను జయించవచ్చు. శత్రువులంటే బయట ఉన్న శత్రువులే కాదు, అంతఃశత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములని పేరు కలిగిన ఈ 6 శత్రువుల్ని జయించడం మరింత కష్టం. ఈ 6 శత్రువుల్ని కూడా ఇవాళ మనం జయించాలి అంటే ఇదిగో ఇది మనకు మూలం అన్నారు. అఘోరాస్త్రం చాలా అవసరం అన్నమాట. ఈ అఘోరాస్త్రం జప హోమార్చనాలతో వినియోగిస్తే యుద్ధంలో శత్రు సైన్యం సమూలంగా నశించిపోతుంది. ఇక పుత్రార్థం గ్రహణాశార్థం విషవ్యాధి వినష్టయే రుద్రశాంతిం ప్రవక్ష్యామి శివాం సర్వార్థ సాధనీం దుర్విక్షమారీ శాంత్యర్థే దుస్వప్నహరణాయ చ బలాదిరాజ్య ప్రాప్త్యర్థం రిపూణాం నాశనాయ చ. ఇప్పుడు ఇక రుద్రశాంతిని చెబుతున్నాను విను అన్నాడు. ఇది మంగళప్రదం. పార్వతీదేవి వంక పెట్టుకుని అద్భుత రుద్రశాంతి చెప్పాడు. పుత్ర ప్రాప్తిని ఇస్తుంది, గ్రహబాధ నివారణ చేస్తుంది, విష వ్యాధులు తొలగుతాయి, దుర్భిక్షాలు అంటే కరువు పోతుంది. మహామారి అంటే ఎక్కడ వర్షాలు ఉండకుండా రోగాలు వచ్చి పడిపోతే దాన్ని మహామారి అంటారు. ఒక్కొక్క చోట చూడండి విపరీతంగా రోగాలు పెరిగిపోతూ ఉంటాయి, వర్షాలు ఉండవు, మంచినీళ్ళు ఉండవు, కరువు కాటకాలు ఉంటాయి. ఒకటే రోగాలు, 5-6 రోగాలు. స్వైన్ ఫ్లూ అంటాడో చోట, విషజ్వరాలు అంటాడో చోట, ఇంకోటి అంటాడు. ఆ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ రోగాలే. కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, మోకాళ్ళు వంగిపోతూ ఉంటాయి. ఇవన్నీ మహామారులే. వీటన్నిటినీ తొలగించుకోవడానికి ఒక రుద్రశాంతి ఉన్నదట. ఏమిటది అంటే పూజ చివరిలో నమః అనే మంత్రం చేరుస్తూ, హోమంలో స్వాహ చేరుస్తూ చదవవలసిన విధానం అది. ఓం రుద్రాయ నమః. ఇది పూజలో. అదే యజ్ఞం అయితే ఓం రుద్రాయ స్వాహ ఈ మంత్రం తీసుకుంటాం. అభికృత రూపాయ అనే ఒక మూలమంత్రం కూడా ఉంటుంది దీంట్లో. 5 స్థానములలో దేవతల్ని పెట్టి ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథంచ మహేశ్వరం, ఒక పక్కన సూర్యుడు, మరో పక్కన రుద్రుడు, మరో పక్కన అమ్మవారు, మరో పక్కన విష్ణువు, మరో పక్కన గణనాథుడు విఘ్నేశ్వరుడు. ఆదిత్యం అంటే సూర్యుడు, అంబికాం పార్వతి, గణనాథం విఘ్నేశ్వరుడు, మహేశ్వరం అంటే మధ్యలో మాత్రం శివుడు ఉంటాడన్నమాట, శివలింగం. తర్వాత విష్ణువు. ఈ 5గురితో కూడిన దాన్ని శివ పంచాయతనం అంటారు. ఈ శివ పంచాయతనం పెట్టుకుని ముందు గణపతిని పూజించి, అయితే ఆర్డర్లో మాత్రం ఎలా ఉండాలి? ముందుగా ఆదిత్యం, తూర్పు దిక్కులో సూర్యుడు ఉండాలి. ఆ తర్వాత అమ్మవారిని పెట్టాలి. ఆ తర్వాత విష్ణువు, ఆ తర్వాత గణనాథం, మధ్యలో మాత్రం రుద్రుడిని పెడతాం. ఇప్పుడు ఈ రుద్రుడికి ఈ ఓం రుద్రాయ నమః, అవికృత రూపాయ నమః అనే మంత్రములను మహన్యాసంలో ప్రతి మూలమంత్రానికి అనుసంధానం చేస్తూ, ఉదాహరణకి సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః, భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః అనగానే ఓం రుద్రాయ నమః అవికృత రూపాయ నమః. మళ్ళీ రెండోసారి దానికి మళ్ళీ దీన్ని ఇలా అన్నిటితో కలిపి సంపుటీకరణం చేసి ఆ అభిషేకం చెయ్యాలి. వరుసగా తూర్పు, ఉత్తరం, పశ్చిమం, నైరుతి ఈ మూలల్లో ఉన్న దేవతలందరినీ కూడా భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా పూజించిన తర్వాత ఏకపింగళాయ శాతపింగళాయ కృష్ణపింగళాయ మధుపింగళాయ నమః అనే ఒక నియమతత్వం ఒకటి ఉంటుంది. ఈ తత్వాన్ని కూడా అందులో కలపాలి. ఇలా మొత్తం ఈ మంత్రములతో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేశాక ఆయనకి మారేడు దళాలంటే బాగా ఇష్టం అని చెప్పారు కదా, మారేడు దళాలతో అర్చన చేసినట్టయితే ఇక శివుడు చూడండి పిల్లలకి సంబంధించిన దోషాలు తొలగిస్తాడు, మన ఇంట్లో సుఖశాంతులు ఇస్తాడు, అనేక రకాల దుస్వప్నాలన్నీ తొలగిపోతాయి, చెడ్డ కళలు వస్తే ఆ చెడ్డ కళల ఫలితాలు పోతాయి, విష వ్యాధులన్నీ తొలగిపోతాయి, దుర్భిక్షలు తొలగిపోతాయి, మహామారి భయం తొలగిపోతుంది, అకాల మరణములుంటే అకాల మరణాలు పోతాయి, సకాల మరణాలు వస్తాయి, అనారోగ్యాల వల్ల వచ్చేటటువంటి భయంకర రోగాలన్నీ పోతాయి. ఇక తర్వాత నిత్యశాంతి కోసం, మోక్షం కోసం శరీరం మీద రుద్రాక్ష ధారణ చెయ్యాలి. పరమేశ్వరుడికి రుద్రాక్షలంటే చాలా ఇష్టం, అది నీకు తెలుసు కదా పార్వతి. రుద్రాక్షలు మన శరీరంలో వేసుకునేటప్పుడు 107 పూసలు పెట్టుకుని 108వ పూస పెడుతున్నారు చాలామంది. అది కాదు చెప్పింది, విషమ సంఖ్యలో ఉండాలట రుద్రాక్షలు. అంటే 108 పూసలుండి చిట్ట చివర ఒకటి వేళ్లాడుతుందే పుచ్చం, ఆ పుచ్చం అగ్రం
అది 109ది ఉండాలి. అంటే విషమ సంఖ్యలో ఉండాలి, సమ సంఖ్యలో ఉండకూడదు. 108 ఎప్పుడు పనికిరావు, 109ది ఉండాలి అని చెప్పాడు. రుద్రాక్ష కటకం ధార్యం విషమం సుసమం దృఢం, అది దృఢంగా ఉండాలి రుద్రాక్ష. రుద్రాక్షని పూసల్ని దండలో ఎక్కిస్తూ ఉంటే పగిలిపోయినా బీటలు వచ్చినా ఆ రుద్రాక్షలు పనికిరావు, అవి దృఢంగా ఉండాలి, అవి సమంగా ఉండాలి, సంఖ్యలో ఎప్పుడూ కూడా బేసి సంఖ్య ఉండాలి. అటువంటి రుద్రాక్షలని ధరించాలి. రుద్రాక్ష పైన చివర కొంచెం కోల ఉండాలి, లైట్గా, పూర్తిగా గుండ్రంగా ఉండకుండా కొద్దిగా కొన దగ్గర తోక దగ్గర కూడా రవ్వంత కోలగా ఉండాలి. రుద్రాక్షలు ఏకముఖం కానీ త్రిముఖం కానీ పంచముఖం కానీ సంసారంలో ఉన్నవాడికి మంచిది. సంసారంలో ఉన్నవాడికి ఏది మంచిది అని చెప్పాడు. ఏకత్రిపంచవదనం, ఏక అంటే ఒకటి కాని, త్రి 3 ముఖములున్నది కాని, పంచవదనం 5 ముఖాల రుద్రాక్ష కాని, యథాలాభం తుధారయేత్, నీ లాభం కోసం హాయిగా ధరించవయ్యా. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఇది మంచిది. ఇక 2, 4, 6 రుద్రాక్షలు ప్రశస్తమే, కానీ తరచుగా బ్రహ్మచర్య దీక్షతో ఉండడానికి ఇష్టపడేవాడు వీటిని ధరించడం ఎక్కువ లాభం. నిరంతరం కాముకత్వంతో తిరిగేవాడికి మాత్రం ఇవి పనికిరావు. ఈ మానవుడికి ఎప్పుడు కామం పుడుతుందో తెలియదు గనక, అటువంటి వాడికి నియమనిష్టల గురించిన వివరాలు కష్టం కనుక గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఇంత సుస్పష్టంగా చెప్పాడు. శివుడు చెప్పిన మాట నేను ఇందులో ఉన్న చెబుతున్నాను. 315వ పేజీలో చెప్పారు అగ్ని పురాణంలో. కాబట్టి ఆదివారము, శుక్రవారము, మంగళవారము, పర్వదినాలలోనూ, గ్రహణాలలోనూ, అభిషేకాదుల్లోనూ ఇలాంటి వాటిల్లో బ్రహ్మచర్య దీక్ష పాటించగలమనుకున్నటువంటి వారేమో 2, 4, 6 ముఖాలున్న రుద్రాక్షలు ధరించండి. మాకు ఈ నియమనిష్టలు కష్టమండి బాబు, ఎక్కడ టీ దొరికితే ఎక్కడ తాగుతాం, కుడితి పోసినట్టు పోస్తాం, ఎక్కడ బడ్డీ కొట్టు కనపడితే ఎక్కడ తింటాం, ఎక్కడ ఏది దొరికితే అది వేసేస్తూ ఉంటాం కడుపులో, అలాగే కామం విషయంలో కూడా మాకు నియంత్రణ లేదు అనుకున్న వాళ్ళు 1, 3, 5 ముఖముల రుద్రాక్ష ధరించండి. ఈ రుద్రాక్షలు ఒకసారి ధరించాక మళ్ళీ చచ్చేటప్పుడు మాత్రమే తీయాలి. అప్పుడు కూడా తీయక్కర్లా, ఇంట్లో వాళ్ళకి సరదా పుడితే తీయాలి. అసలు ఈ రుద్రాక్షలతో పాటు వాడిని పాతి పెట్టేశారో వాడికి మోక్షం వస్తుంది. ఇలా చెప్పకపోతే లాభం లేదు కనుక శివుడు అలా చెప్పాడు. చచ్చేదాకా తీయద్దురా అన్నాడు. చచ్చాక నువ్వు తీయకు, మీ వాళ్ళు తీసుకుంటే అది వాళ్ళ కర్మ కాదు. ఈ రుద్రాక్షలతో పాటు నిన్ను సమాధి చేయడమో తగలబెట్టడమో చేశారో నువ్వు హాయిగా స్వర్గానికో కైలాసానికో పోతావు. శరీరం మీద ధరించిన రుద్రాక్షని ఎట్టి పరిస్థితుల్లో పగలైనా రాత్రి అయినా స్నానానికి వెళ్ళినా సంధ్యావందనానికి వెళ్ళినా మలమూత్ర విసర్జనకి వెళ్ళినా ఇంక ఏట్టో దూకినా తీయద్దు. ఎందుకంటే రుద్రాక్ష శరీరములో ఒక భాగం. రుద్రాక్ష ధారణాత్ రుద్రో భవత్యేవ న సంశయ. రుద్రాక్ష ధారణాత్, రుద్రాక్ష ధారణ చేయటం వల్ల, శరీరం మీద వేసుకోవటం వల్ల రుద్రో భవతి, వాడు సాక్షాత్తు రుద్రుడవుతాడు. న సంశయ. రుద్రాక్ష ధారణాదేవ రుద్రో భవతి అన్నాడు. నీవు రుద్రాక్ష ధరించిన తక్షణం రుద్రుడు అయిపోతావు, ఇంకా సందేహంలా. నువ్వు రుద్రుడు అయిపోయాక ఇంక తీయడం ఎందుకు? నీవే శివుడివి. నీ శరీరములో అదొక భాగం. నీ శరీరంలో ఒక వేలో, ఒక కాలో, ఓ చెయ్యో, ఓ ముక్కో తీసి పక్కన పెడతావా? ప్లాస్టిక్ ముక్కున్నవాడు తీసేస్తాడు అనుకోండి. అసలు దిక్కుమాల ముక్కులు ఉండవు కొంతమందికి. పుత్తూరు అలాంటి చోట్లకి వెళ్ళి ప్లాస్టిక్ ముక్కులు, ప్లాస్టిక్ సర్జరీ చేసి పెట్టుకుంటారు. ఒక ఆవిడ రాత్రి పడుకునేటప్పుడు ముక్కు తీసి పక్కనెట్టింది. ఆ తర్వాత తెలిసింది, నాకు అడిలిపోయాను ఇదే ముక్కని. ఆ దెబ్బతో మళ్ళీ రాత్రిపూట ఆవిడ పడుకున్న తర్వాత పిలిచినా వెళ్ళేవాడు కాదు పొరపాటును కూడా. అప్పుడు పూజలు చేయించుకోవడానికి మంత్రాలకు పిలిచేది ఆవిడ. కదలలేదు ఆవిడ, ఇంత లావు శరీరం పాపం. ఏం చేస్తాం, తొందరగానే చచ్చిపోయింది అనుకున్న తర్వాత ఆవిడ. చెప్పొచ్చింది ఏంటంటే, కొందరికి ముక్కులు ఉండవు, కొందరికి చేతులు ఉండవు, కొందరికి కాళ్ళు ఉండవు. అవి తీసి పక్కన పెడితే ఏమో చెప్పలేం, కానీ తగిలింపుడు చేతులు, తగిలింపుడు ముక్కులు, వాటిని ఏమంటాం? ప్లాస్టిక్ ముక్కులు అనమాట. అలాగా. కానీ తక్కిన అవయవాలు మనం తీయలేం. చూడండి, మీరు ఎవరన్నా పడుకునేటప్పుడు ఒరిజినల్ ముక్కులు అయితే తీయగలరేమో చూడండి. బాబు ఒకసారి రాంబాబు తీసి చూపించిన ఆయన ముక్కు. అలా తీయడం ఎలా కష్టమో రుద్రాక్ష కూడా అలా తీయకుండా శరీరం మీద అట్టే పెట్టు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అన్నాడు ఆయన. ఇక రుద్రాక్ష మీద కంటకములు ఇలా ముళ్ళల్లో ఉంటాయి చూసారుగా మీరు. రుద్రాక్ష పైన బొడిపుల్లో ఉంటాయి, అవి ఉంటేనే రుద్రాక్ష. అవి కూడా గుండ్రంగా నున్నగా చెక్కేసి వేసుకుంటున్నాడు ఒకడు. ఎన్ని విచిత్రాలండి ఈయన.
తీవ్ర కంటకం, అవి కొంచెం గుచ్చుకునేలా ఉండాలట. పడుకున్నప్పుడు వక్షస్థలానికి గుచ్చుకునే కొద్దీ మోక్షం అన్నాడు. మొన్న ఒక ఆయన శుభ్రంగా దాన్ని బోడి కింద అరగదీసేసి మెడలో వేసుకున్నాడు. ఏం బాబు అంటే పడుకునేటప్పుడు గుచ్చుకుంటున్నాయండి అన్నాడు. గుచ్చుకోవడం కోసం కాకపోతే ఇంకెందుకు అవి తీసేసాక ఇంకెందుకు అది అంచేత బ్లేడు గుచ్చుకుంటుందని గడ్డం గీసుకునే ముందు నేల మీద అరగదీసే తర్వాత గడ్డానికి వాడతాంటండి. బ్లేడుకి పదునుంటేనే అది బ్లేడు, అది లేకపోతే అది బ్లేడ్ ఎందుకంటే అసలు బ్లేడ్ అంటేనే దాని అర్థంలోనే ఉంది పదునని. అలాగే రుద్రాక్షకు కూడా తీవ్ర కంటకం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అంటున్నాడు. రుద్రాక్షలు ఒక్కోసారి మన శరీరానికి గుచ్చుకుని ఒకవేళ వ్రణం పుండు పడితే ఇంకా వాడు అదృష్టవంతుడు అన్నారు. ఇంకా వాడంత అదృష్టవంతుడు మరోడు ఉంటాడు. బద్దలవ్వడం కానీ పురుగులు దొలవడం కానీ ఎట్టి పరిస్థితులలో రుద్రాక్షలు కొండకూడదు. రుద్రాక్ష మీద పురుగులు వాలి దాన్ని బాగా పురుగులు పట్టే దొలిచేసిన లేదా పగిలిపోయినా ఆ రుద్రాక్షలు పనికిరావుగాక పనికిరావు. అవి ఎక్కడన్నా సముద్రంలోనో కాలువలోనో కలిపేయండి. కుడి ఎడమవైపు భుజాల మీద పిలకలో కూడా రుద్రాక్షలు ధరించవచ్చు. పిలక పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు చతుర్ముఖ రుద్రాక్ష ధరించాలి. రాత్రిపూట మాత్రం తీసేయాలి.